Subscribe to our channel and press the bell icon for the latest updates. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మళ్ళీ స్పీడ్ పెంచారు. గేమ్ చేంజర్ అనంతరం RC16 షూటింగ్ కు అసలు బ్రేక్ ఇవ్వడం లేదు. దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై సినీ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రత్యేకంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా కావడం విశేషం. బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనతో ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు రెండవ సినిమాతో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ పొందడం ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ను పెంచింది. ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పటి వరకు అనేక ఊహాగానాలు వినిపించాయి. పెద్ది అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు పవర్ క్రికెట్ అనే టైటిల్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. మేకర్స్ క్రికెట్ నేపథ్యంలో తిరగెక్కుతున్న ఈ సినిమాకి దానికి తగ్గ టైటిల్ను ఖరారు చేసే పనిలో ఉన్నారు. క్రికెట్తో పాటు కుస్తీ అనే అంశం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని సమాచారం. ఇక పవర్ క్రికెట్ అనేది పాన్ ఇండియా రేంజ్లో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇదే టైటిల్ను ఫైనల్ చేస్తారా లేదా అనే విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27న టైటిల్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు RC16 షూటింగ్ 22 రోజుల పాటు జరిగింది. మేకర్స్ మార్చి నుండి నెలకు 20 రోజులు షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో సినిమా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. రామ్ చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నాడని సమాచారం. స్పోర్ట్స్ నేపథ్యంతో పాటు గ్రామీణ జీవన శైలికి సంబంధించిన ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాహ్నవి కపూర్ కథానాయకగా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ ఓ విశేష ఆకర్షణగా నిలవనుంది. ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండటంతో సినిమాకు సంగీతం పరంగా హైప్ మరింత పెరిగింది. మరోవైపు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరి పాత్రల కథలో ఎంతో ప్రాధాన్యం ఉన్నాయని తెలుస్తుంది. ఈ చిత్రానికి మైత్రి మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మేకర్స్ దీనిని దేశవ్యాప్తంగా విస్తృతంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపో